మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు మీ అందరికి వందనాలు. దేవుని బిడ్డలారా, ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. పిల్లారా, సమాధానము దాని మీద కట్టబడింది పరలోక రాజ్యం. సమాధానం లేకపోతే పరలోక రాజ్యం కూడా లేదు. ఇద్దరు కలయికలు సమాధానం ఉంటే కలుగుతుందా, డబ్బు ఉంటే కలుగుతుందా? కదా, డబ్బు ద్వారా కలిగే కలయికలు వేరు, డబ్బు ద్వారా కలిగే కలయికలు వేరు, సమాధానం ద్వారా జరిగే కలయికలు వేరు. దేవునికి బిడ్డలారా, అన్నిటికన్నా ఈరోజు దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య సమాధానం కోల్పోవటమే అనేక యుద్ధాలు, అనేక మారణ హోమాలు. ఇంటి పక్క ఇంటోడికి పడదు, చేని పక్క చేనుడికి పడదు. కారణము సమాధానం. ఈ సమాధానం భూమి మీదకి తేవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. సమాధానము కోల్పోయిన మానవుడు, దేవుడితో సమాధానం కోల్పోయిన మానవుని జీవితంలోకి సమాధానంతో దేవుడు మరలా ఒకటి కావాలని దేవుడి పరమాకాశాన్ని విడిచి, పరలోక రాజ్యాన్ని విడిచి భూమి మీదకి వచ్చి మొదటగా దేవుడు ఎవరిని కలిశారంట? మానవుడైన మనల్ని కలిశాడు. ఎందుకు? దేవుడితో సమాధానం కోల్పోయాడు మానవుడు. దేవుడితో బ్రతకాల్సిన వ్యక్తి లోకముతో ముడివేయబడి ఆశల, కోరికల, సిద్ధాంతాల మధ్యకి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తిని ఎలాగైనా దేవుని వైపు నలించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఈ సమాధానం అనే కార్యక్రమాన్ని మొట్టమొదటి ప్రారంభించారు. ఆ దినాలు చాలామంది సమాధాన పడిన వారు ఉన్నారు, కొంతమంది సమాధానం పడిన వారు ఉన్నారు. సమాధానం పడిన వారు ఉన్నారు, సమాధానం పడని వారు ఉన్నారు. సమాధానం పడని వారికి పరలోక రాజ్యం లేదంటే ఆ రోజు ఎగతాళిగా, అలవాటుగా, వరిష్టానుసారంగా జీవితం గడిపారు. వాడే యేసుతో ఉంటూ, యేసు మాటలు విని, యేసుతో స్నేహం చేస్తూ, యేసు పక్కన అనుచరుడు వల్ల ఉంటూ యేసుని మోసగించడానికి పూనుకున్న యూదా ఇస్కరియోతు. ఈ ఇస్కరియోతు యూదాకి సహోదరులతో సమాధానంగా ఉండటం చేతబుదు. సహోదరులతోనే కాదు, దేవునితోనే సమాధానంగా ఉండడు. ఎప్పుడు రకరకాల భిన్నాభిప్రాయాలు, ఎప్పుడెప్పుడు కలహాలు తెస్తూ ఉండేవాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారు సహించి భరించి ఆ వ్యక్తిని ఎప్పుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, యూదా, ఈ సమాధానాన్ని బతుకు ఒకరోజు నీకు ఉరిగా మారిద్ది, జాగ్రత్త. నీకు సమయం ఉండగానే సమాధాన పడు, అది ఉరిగా మారి మరణంగా మారక మునిపి నువ్వు సమాధాన పడు. సమాధాన పడడం ద్వారా అనేక ఉరులు నీ నుండి తొలగిపోతాయి, అనేక శోధనలు నీ నుండి తొలగిపోతాయి. యేసుక్రీస్తు వారు పర్సనల్గా ప్రత్యేకంగా కలిసినప్పుడల్లా ఇస్కరియోతు యూదా చెప్తే, యూదా అనుకునేవాడు, నేనెవరిని బాధ పెట్టలేదు, నేను అందరిని ప్రేమిస్తూనే ఉన్నాను, నా గురించి మీరు అలా అనుకుంటున్నారు, నేను చేయగలిగింది ఏమీ లేదని తేలిక స్వభావంతో ఇస్కరియోతు యూదా నడుచుకుంటూ ఉండేవాడు. దేవునికి బిడ్డలారా, ఇస్కరియోతు దినాలు జరుగుతూ ఉన్నాయి, ప్రభు దినాలు జరుగుతూ ఉన్నాయి. అప్పటికి ఇస్కరియోతు మారలేదని చూడండి, ఒక్క ఆత్మ కూడా నరకానికి వెళ్ళటము దేవునికి ఇష్టం లేక ఆ ఇస్కరియోతు యూదా మనసులో మారు మనసు పొందాలని దేవుడు ఎన్ని చేశాడో చూడండి. ఇస్కరియోతు యూదాలోకి మనసు మారాలని, తన మనసు కరగాలని, ఆ పాషాణ హృదయము, కఠిన హృదయము, ఆ వేషధారి జీవితము తనలోంచి పోవాలని యేసుక్రీస్తు ఒకరోజు ఒక స్టీల్ ప్లేట్లో నీళ్లు పోసుకొని నడువుకి తువాలు కట్టుకొని ప్రతి వాని శిష్యులకు పాదాలు కడుగుతుంటూ వస్తుంటే అందరూ ఏడుస్తూ ఉన్నారు. ప్రభువా, నువ్వు పరలోక రాజ్యం దిగి వచ్చిన పరమపావనుడివి, నీలే తప్పిదములుంటాయా మా కాళ్ళు కడగడానికి? పాపులు మేము నీ పాదాలు కడిగినా అర్హులమే కానీ నీవు మా పాదాలు కట్టవేంటి ప్రభు అని అందరూ ఏడుస్తూ ఉన్నారు. అప్పుడు పేతురు, ఆంద్రేయ, బర్నబా వీళ్ళందరూ అన్నారు, ఇప్పటికి ఇలాగే జరగాలి. సహోదరులారా, నేను మీ మధ్య లేనప్పుడు సహోదరుల మధ్యకి సాతాను ప్రవేశించి ఒకరికొకరు విరోధముగా పనిచేసే విధముగా, విరోధంగా మాట్లాడుకునే విధముగా వాడు పనిచేస్తాడు. ఆ దినాన మీరు ఇలా జరిగించుకోండి. ఇలా జరగటం ద్వారా, సమాధాన పడడం ద్వారా, ఏ సాతాను అయితే మిమ్మల్ని విడదీయాలనుకున్నాడో, ఏ సాతాను మీ కుటుంబాల్లో ప్రవేశించాలనుకున్నాడో, ఏ సాతాను మిమ్మల్ని కలిసి లేకుండా చేయాలనుకున్నాడో, చిన్న భిన్నం చేయాలనుకున్నాడో, వాడికి అవమానం జరిగించే కార్యక్రమం ఇది. వాడిని మీరు జయించే కార్యక్రమం, వాడిని మీరు ఓడించే కార్యక్రమము. ఈ కార్యక్రమం తప్పనిసరిగా జరిగించమని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పుకుంటూ ఆయనకు పాదాలు కడుక్కుంటూ వెళుతున్నాడు. చివరికి ఇస్కరియోతు యూదా వచ్చాడు. ఇస్కరియోతు యూదా పాదాలు పట్టుకున్నప్పుడు కనీసం కనికరము కూడా లేదు.
నా ఆలోచన తప్పు, నా ఆలోచనలు తప్పు, నా మూమెంట్స్ తప్పు, నా ఉద్దేశాలు తప్పు, నా నోటి మాట తప్పు, నా మార్గాలు తప్పు. ఇన్ని తప్పులు ప్రజలకి తెలియకపోవచ్చు, కానీ లోపల జరుగుతున్న అంతరంగంలో జరుగుతున్న పాపము నా పాదములు పట్టుకున్న యేసుకు తెలుసు అనే మాట యూదా ఇస్కరియోతుకి తెలుసు. యూదా ఇస్కరియోతుకి తెలుసు. ఈ ప్రభువుకి నా పాదాలు కడుతున్న ప్రభువు నా మనసులో ఉన్న ఉద్దేశము, నా హృదయంలో ఉన్న ఆలోచనలు, నా తలంపులు, నా గర్వపు మాటలు, నా కుయుక్తులు, నా దొంగ పనులు, నాకు డబ్బు సంపాదించే మనస్తత్వం, ఇవన్నీ యేసుకు తెలుసు. తెలిసిన నా కాళ్ళు ఎందుకు అడుగుతున్నాడు అనే మనసు అతనిలో పని చేయలా. యేసయ్య కలుగుతుంటే, యేసయ్య పాదాలు కలుగుతుంటే ఏమి ఎరగని వాడి వలె కూర్చున్నాడు. యేసు ప్రభు చాలా బాధపడ్డారు. ఒరే నాయనా, ఇంత ప్రాధేయపడి ఆకాశం ఆయన సింహాసనం, భూమిని ఆయన పాదపీఠము, అంత గొప్ప పరిశుద్ధుడు దిగివచ్చి ఈ పాపి పాదాలు పట్టుకుంటే నీ మనసు మారిద్దనుకున్నా, కానీ ఇక ఇంత కఠినంగా ఉంటామని నేను ఉద్దేశించలేదని వెంటనే దేవుడు ఆయన పాదాలు తుడిసి వెంటనే అంత దూరం వెళ్ళి తను ఏడ్చుకున్నాడు. తండ్రి, ఏ ఆత్మ నరకానికి వెళ్ళటమో నీ చిత్తము కాదని, తుదకు నరకానికి వెళ్ళేవాళ్ళు కూడా పరలోకరాజ్యం చేర్చాలని నా వంతు నేను చేశానయ్యా. ఇదిగో ఈ ఆత్మని చేతకు అప్పగిస్తున్నాను, నీ చిత్తమే నెరవేరునని ప్రార్థన చేసి తాను పని ముగించుకున్నాడు. నా ప్రియ స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, కోపాలు మన దేవుని కాదు, అహంకారం మన దేవుని కాదు, కుళ్ళు, అసూయ, ద్వేషము, విమర్శలు, విమతములు, విపరీత బుద్ధులు మన దేవుని కావు. ఇవన్నీ సాతానుగాడు చల్లిన విత్తనాలు. ఈ విత్తనాలు మనల్ని ఉంచుకుంటే మన నిత్య నరకాగ్నికి వెళ్తాం. ఈ విత్తనాలు గ్రహించి తీసేసుకుంటే నిత్య పరలోక రాజ్యానికి వెళ్తామని దేవునికి వాక్యం తెలియపరుస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇస్కరియోతుకి చెప్పాడు దేవుడు. చెప్పిన నాకేమి పట్టినట్టుగా, మీలో కొంతమంది సమాధాన పడినట్టుగా, మీలో ఏ తప్పిదమ్ము లేనట్టుగా, ఎవరిని బాధ పెట్టినట్లుగా, ఎవరిని ఇబ్బంది పెట్టుకున్నట్లుగా మీరు ఎలా ఒక రాయిలాగా నిలబడ్డారో ఆ ఇస్కరియోతు యూదా కూడా అలాగే నిలబడ్డాడు. కానీ ఒక దినాన అకస్మాత్తుగా ఉరి వచ్చింది. ఏమొచ్చింది? ఉరి వచ్చింది. ఆ ఉరి నుంచి తప్పించమని ఇప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ఉరిని తప్పించడానికి ఆ ప్రార్థన పనిచేస్తుందా? ఆ శ్రమ తప్పించు ప్రభువా, శోధన తప్పించు ప్రభువా అని అనడానికి ఆ ప్రార్థన పనిచేస్తా? పని చేయదు. చూద్దాం లూకాసు వార్త. దేవుడు ఎవరికి తొందరపడి శిక్ష వేయడండి. దేవుడు ఎవరిని కాదనుకోడు. దేవుని చిత్తం ఏంటి? దేవుడు ప్రాణం ఎందుకు పెట్టాడంటే ఏ ఆత్మ నశించక నిత్య జీవానికి రావాలని ప్రాణం పెట్టాడు. ఆయన ఇన్ని మార్లు చెప్పిన వినకపోతే, వారి స్వభావం మార్చుకోకపోతే, సమాధాన పడకపోతే, క్షమించబడకపోతే వారిని దేవుడు కూడా ఏమీ చేయనట్టుగా మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం సౌలుతో దేవుడు ఎంతోసారి హెచ్చరించాడు. సౌలా బెన్యామీను జాతికి చెందినవాడు అయినప్పటికీ యెరూషలేము మీద యూదుల మీద రాజుగా నియమించాను, దయచేసి నీ హృదయంలో గర్వాన్ని తీసివేసుకో అని దేవుడు ఎన్నోసారి హెచ్చరించాడు. కాయన దేవుని మాటని హృదయంలోకి చొచ్చనివ్వలేదు, హృదయంలోకి వెళ్ళనివ్వలేదు. దానికి కారణం ఏంటో తెలుసా? సౌలుకు దురాత్మ వచ్చింది. సౌలుకు దురాత్మ, యెహోవాయే ఒక దురాత్మ పంపించాడు. దేవుడు 1, 2, 3 చూస్తాడు. 1, 2, 3 చూస్తాడు. నువ్వు తగ్గించుకొని వినే మనసు కలిగి లోబడి సంఘ సరిహద్దులో ఉండకపోతే దేవుడి గురించి విడిచిపెట్టే రోజు వస్తుంది. దేవుడి బిడ్డలారా, సహజంగా ఒక వ్యక్తి చూడండి, ఒక పశువుని తిరిగి అంటాడు. అది తిరిగి వస్తే దాన్ని మెచ్చుకుంటాడు. తిరిగి రాకపోతే రాయి దెబ్బ, కర్ర దెబ్బ కొట్టి దాన్ని గాయపరుస్తాడు. గాయం ఎందుకైందని గేదె ఏడిస్తే, రాయి దెబ్బ తగిందని గేదె ఏడిస్తే దాని మూర్ఖత్వమే దాన్ని గాయాలు పాలు చేస్తుంది. దాని మూర్ఖత్వం దానికి గాయాలు పాలు చేస్తుంది. అలాగే నా ప్రియ స్నేహితులారా, మనము కూడా దేవుని యొక్క వాక్యం సజీవంగా, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో విత్తబడుతున్నప్పుడు మారు మనసు పొందకుండా, కొత్త జీవితము మీరు ప్రారంభించకుండా, అలాగే పాత జీవితం, పాత బ్రతుకు, పాత మనస్తత్వం కలిగి ఆ కుళ్ళిపోయిన హృదయంలో కలిగి నువ్వు జీవితం గడిపితే శ్రమ దినాన్ని ప్రార్థన దేవుడు అంగీకరించడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఊరకనే మనుషుల మీద, భక్తుల మీద కోప్పడడు. దేవుని ఉద్దేశం ఏంటి అసలు? ఎవడు ఏ ఆత్మ నశించక నిత్య జీవాన్ని తీసుకెళ్ళాలని వచ్చిన దేవుడు మరలా ఆ దేవుడే ఎందుకు కోప్పడి మాట్లాడుతున్నాడు మనం గమనిద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 49వ వాక్యం చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము
49వ వచనం చదువుకుందాం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మన్నది అది నెరవేరు వరకు నేనెంతో ఇబ్బంది పడుచున్నాను. 51వ వచనం అండర్లైన్ చేసుకోండి. నేను భూమి మీద సమాధానము కలుగజేయ వచ్చితునని మీరు తలంచుచున్నారా? మీరు అనుకుంటున్నారా? కాదు, భేదమునే కలుగజేయ వచ్చితునని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి, ఎప్పటి నుండి? ఇప్పటి నుండి. ఎందుకు ఇప్పటి నుండి రాశాడు? అంతకుముందు దేవుడు బ్రతిమాలాడు, సమాధానంగా ఉండండి, సమాధానంగా ఉండండి, ప్రేమ కలిగి ఉండండి, ప్రేమించండి, ప్రేమించబడండి, అనేకులు ప్రేమించండి, శత్రువులను ప్రేమించండి, పొరుగువారిని ప్రేమించండి, సహోదరులను ప్రేమించండి, మీరు దేవుని రాజ్యానికి వస్తారని చెప్పి 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 తుదకి దేవుడి పైన తిరుగుబాటు చేసి మనుషులుగా తయారైపోయారు. ఇప్పుడు అంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పటి నుండి ఎప్పటి నుంచి? ఇంత చెప్పినా కూడా సమాధాన పడకపోతే, ఇంత చెప్పినా కూడా మారు మనసు పొందకపోతే, ఇంత చెప్పినా బాప్తిస్సు పొందకపోతే, ఇంత చెప్పినా అత్త కోడల మధ్య, తల్లిదండ్రుల మధ్య, కుమారులు కుమార్తెల మధ్య ఈ రకరకాల అసమాధానం సాతాను గాడి విత్తనాలువి. ఇంత క్లియర్గా చెప్పినా కూడా మీరు మారకపోతే నేనే మీకు శత్రువుగా దిగుతాను. బిలాము ఎదుట ఎవరు దిగారంట? బిలాము గాడిదనేసి వెళ్ళిపోతా ఉన్నాడు. నా మార్గానికి తిరుగులేదు, నా ఆలోచన, నా జ్ఞానానికి మించిన జ్ఞానం ఎవడికి లేదు, నేనేదంటే అదే జరిగింది. నిజమే, దేవుడు ఉన్నంత వరకు ఏమి చేసినా చలామణి అవుతావు. దేవుడు ఆత్మ చచ్చిన తర్వాత ఏం చేస్తావు? నువ్వు కూడా చచ్చిన వాడవే. ఈ మర్మం ఎరగక బిలాము గర్వముతో, అహంకారముతో దేవుని మాట దాటి, దేవుని మాట మీరి వెళుతూ ఉన్నాడు. వెళ్ళాడు 2 బండల మధ్య ప్రయాణం కొనసాగిస్తున్నాడు. 2 బండల మధ్యలో గాడిద నడుస్తూ ఉంది. ఆ 2 బండల మధ్య ఎదుట దేవదూత దిగినట్టుగా వాక్యం తెలియపరుస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవదూత ముందు నిలబడింది. దాన్ని దాటుకొని వెళ్ళాలి. దేవుణ్ణి దాటి వెళ్ళి నువ్వు బ్రతకగలవా? దేవుని వాక్యం మీరి నువ్వు ఆశీర్వదించబడగలవా? గాడిదను కొడుతున్నాడు బుద్ధి లేనివాడు. బుద్ధి లేనివాడు బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడు? గాడిదను కొడుతున్నాడు, ఈపు మీద కొడుతున్నాడు. ఆ అర్థం ఏంటంటే, నేను చేయలేదు, వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళు అటువంటి వాళ్ళు, అంటే వాళ్ళే బుద్ధి లేని వాళ్ళు అని అర్థం. అక్కడ తనను చంపుకోవాల్సి పోయి తన ఎక్కిన నోరులేని పశువును చంపుతున్నాడు. తనలో గర్వాన్ని చంపాలి, తనలో అతిక్రమం చంపాలి, తనలో లోక జ్ఞానం చంపాలి, తన లోకంలో ధనాపేక్ష చంపాల్సిన బిలాము గాడిదను చంపుతా ఉన్నాడు. ఇప్పుడు గాడిద అంటది, ఏ రోజైనా నేను నీకు ఎదురు చెప్పానా? ఏ రోజైనా అర్ధరాత్రిని నడవమన్నా నడిచాను, అర్ధరాత్రిని మోసుకెళ్ళిపోయాను, నన్ను ఎందుకు చావు కొడుతున్నామని గాడిద అడిగిందంట బిలాముని. బిలాం అంటాడు, మరి నేను ఎప్పుడైనా కొట్టానా? నువ్వు మంచిదానివి కాబట్టే కదా దెబ్బలు పడకుండా నేను తీసుకెళ్తుంది నమ్మకంగా. ఈరోజు నీకేమైంది? మరి ముందుకెళ్ళవో, ఆగిపోతున్నావు అని అంట. గాడిద అంటుందంట, ఓ బిలామా, ముందు సైన్యములకు అధిపతి యెహోవా నిలబడగా ఆ సైన్యములకు అధిపతి యెహోవాను దాటిపోగలవాడు భూమి మీద ఎవడైనా పుట్టాడా అని అడిగిందంట. అప్పుడే బుద్ధి రావాలద్దా? వమ్మ, నేను 2 సార్లు 3 సార్లు సహోదరులు ప్రేరేపించి చెప్పాడు, సేవకులు చెప్పారు సమాధాన పడమని. సమాధాన పడకుండా దాటి వచ్చాను, బుద్ధి లేని వాడిని వెనక్కి తిరగావాలి. ఇంకా ముందుకెళ్ళాడు, గాడిద చేత మాట్లాడిచ్చాడు దేవుడు. ఇంకా మారల, వెళ్ళాడు, శాపగ్రస్తమైపోయాడు. ఒకప్పుడు ఆయన మాట ఎంతంటే అంతే, దేవుని మాట ఆయన మాట ఒకటిగా ఉంది. ఎప్పుడైతే సమాధానం లేకుండా దేవుని దాటిపోయి, దేవునికి ఇష్టమైన ఆలోచన లేకుండా దాటిపోయాడు, ఆ దినాన దేవుడి ఆత్మ బిలాములోంచి తొలగిపోయి హింస గురైపోయి, ధనాపేక్షలోనే లేని రోగము, భయంకర ప్రమాదం ఇరుక్కుపోయి
చివరిలో ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నాకు నీతిమంతుల మరణము కావాలంటున్నాడు బిలాము. ఏ మరణం కావాలంట? ప్రతి వాడు అడుగుతాడు, నాకు పరలోక రాజ్యం కావాలయ్యా అని. ప్రతి వాడు మోక్షానికి వెళ్ళాలంటాడు. ఎస్, ఇక్కడ తెస్తే పరలోక రాజ్యం వెళ్ళాలనుకున్నవాడు దేవుని మాట మీరతాడా? దేవుని మాట ధిక్కరిస్తాడా? దేవుని మాట దాటి వెళ్ళిపోతాడా? దేవుని మాట తిరుగుబాటు చేస్తాడా? తిరుగుబాటు చేయడు. తిరుగుబాటు చేస్తాడని అర్థమైంది, దేవుని రాజ్యాన్ని తను తానే తీసేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడు తీరా చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. ప్రభువా నీతిమంతుల మరణము కావాలంట ఆయనకి. నీతిమంతుల మరణం నీకు ఎలా వస్తుంది? ఏ రోజు దేవుని యొక్క వాక్యం లోపడ్డావా? సమాధానంగా ఉన్నావా? ప్రేమించావా? ప్రేమించబడ్డావా? ఈ లేఖనాల ప్రకారంగా పాఠాన్ని చూస్తే మనము చాలా వెనకబడిపోయాం. మనము బిలాముకి ఏం మరణం వచ్చిందో బైబిల్ చదవండి, మీకు అర్థమైంది. దేవుని బిడ్డలారా మీరు గమనించండి. సిలువలో ఒక దొంగ ఉన్నాడు. సిలువలో ఒక దొంగ ఉన్నాడు. కుడి చేత కుడి వైపు ఉన్నవాడు అంటున్నాడు, అయ్యా నీవు నిజముగా దేవుని కుమారుడువు, నీలో ఏ పాపము దోషము లేదు. ఈ ప్రజలు తెలియక నిన్ను సిలివేశాడు. ఇదిగో మమ్మల్ని సిలివేశాడని న్యాయమే. మా బ్రతుకు దొంగతనం, మా హృదయంలో గర్వం, మా హృదయంలో దొంగోడు, మోసగాడు, చీకటి అబద్ధికుడు ఉన్నాడు. మాకు సిలువ నరకము న్యాయమే, కానీ ఏ పాపము లేని నీకెందుకయ్యా ఆ శిక్ష అన్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని చూశాడు. తను చేసిన పొరపాట్లని దేవుని ఎదుట ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు, సమాధాన పడుతున్నాడు. వెంటనే అంటున్నాడు దేవుడు, కుమారుడా నీవు నాతో పరదేశంలో నేడే ఉందువుగాక. ఆమేన్, హల్లెలూయా. పశ్చాత్తాపడినోడికి దేవుని దగ్గర స్థలం ఉంది, దేవుని దగ్గర స్థానం ఉంది, దేవుని మనసులో స్థానము దొరుకుతుంది, దేవుని రాజ్యములో ఆశ్రయము దొరుకుతుంది. పశ్చాత్తాపము, సమాధానము, క్షమించే గుణము, క్షమాగుణము లేని వాడికి ఇక్కడను అక్కడను సమాధానం ఉండదు. దేవుని బిడ్డలారా, ఒక పాఠం అయిపోతే రెండో పాఠం ఏంటంటే, సహజంగా దేవుడు చెప్పాడు ఇప్పటి నుండి ఆయన ఏం చేస్తాడంట, చదువుదాం. ఒక ఇంట్లో 5గురు ఉంటారు, 5గురు ఏర్పడతారు. ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు. తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పాను. ప్రభు యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పిన మాటలు ఇప్పుడు భూలోకము నెరవేరట్లేదా? తండ్రి కొడుకులు మనసు ఒకటైతుందా? తండ్రి మనసు వేరుగా ఉంది, కుమారుడు మనసు వేరుగా ఉంది. ఇంటిలో 5గురు ఉన్నారు, 2 భార్య భర్తలు, 3 పిల్లలు. 3 ఒక విధంగా, 2 ఒక విధంగా ఉన్నారు. 3 ఇద్దరికి పడదు, 2 3 పడదు. భార్య భర్తకు పడదు, భర్త భార్య పడదు. కోడల్ని అత్తను క్షమించదు, అత్త కోడల్ని ప్రేమించదు. అల్లుడు మామను ప్రేమించడు, మామ అల్లుడు ప్రేమించరు. ఎక్కడి నుంచి వచ్చేసింది? ఉన్నాయా మన ఇళ్ళలో? లేవా చెప్పండి, ఉన్నాయా లేవా? ఏమండి, ఒక్క కోడలు ఉన్నా కూడా శత్రుత్వం పెరిగిపోతుంది. అత్త తల వంచిన కోడలు రెచ్చిపోతా ఉంది, కోడలు తల వంచిన అత్త రెచ్చిపోతా ఉంది. భార్య భర్తల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, ఈ రకరకాల కుటుంబ సభ్యులు గొడవలు, సమస్యలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడు నిన్ను బ్రతిమాలి నిన్ను సమాధానంగా ఉంచాలని, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, నీ పిల్లలు నీ మాట వినేవాళ్ళగా చేయాలని, నీ భార్య నీ మాట వినేదానిలాగా చేయాలని, నీ భర్త నీ మాట వినేవాళ్ళగా చేయాలని దేవుడు ఎంతో ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపిస్తే, ఆ ప్రేమ సామ్రాజ్యాన్ని స్వార్థముతో, నీ కుళ్ళుతో, నీ టాలెంట్, నీ జ్ఞానంతో దాన్ని ఎంగిలి చేశావు. దేవుడి యొక్క వాక్యం చెబుతుంది, యోహాను సువార్త ఉంటుంది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం ఉంచువాడు నశించగా నిత్య జీవం పొందినట్లుగా, నశించగా నిత్య జీవం పొందాలంటే తన కుమారుని విశ్వాసం ఉంచాలి. ఎవరి ఆ కుమారుడు? సమాధానకర్త అయిన దేవుడు. సమాధానకర్త అయిన దేవుని ఎడల నువ్వు సమాధానం ఉంటే నువ్వు నశించగా నిత్య జీవులు ఉంటావు. అలా సమాధానకర్త అయిన దేవుడితో సమాధానం లేకుండా నువ్వు జీవితం గడిపితే నాశనములు ఉంటామని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుటుంబాల్లో చిన్న చిన్న భేదప్రాయాలు అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి. కారణము దేవునితో సమాధానం లేకపోవడం ద్వారా. నీవు నాతో సమాధానం లేకుండా ఇంట్లో సమాధానం ఉంటావా? నేను చూస్తూ ఉంటానా?
నేను చూస్తూ ఉంటానా? చూస్తూ ఉండలేం. దేవునికి బిడ్డలారా, మనం గమనించండి. మరొక వాక్యాన్ని మేము గమనిద్దాం. మత్తయి సువార్త. కొంతమంది తన దేహాన్ని ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమించరు. తన ఇష్టాలను ప్రేమిస్తారు, తన ఆలోచనలు ప్రేమిస్తారు, తిండి పదార్థాలు ప్రేమిస్తారు, పలహారాలు ప్రేమిస్తారు, శరీరానికి కావాల్సిన సుఖ సౌఖ్యాలు ప్రేమిస్తారు. మనిషికి ఇంటిలోకి ఏమేమి కావాలో, గృహంలోకి ఏమి కావాలో, ఒంటిలోకి ఏమి కావాలో వాటి మీద ఇంట్రెస్ట్ దేవుడి పైన ఉంచరు. ఇప్పుడు ఇంటిని, ఒంటిని, బాడీని మొత్తం ఇచ్చింది ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. కానీ దేవుని ప్రేమించాలంటే దేవుడు ఊరుకుంటాడా? ఆమెను చెప్పండి హల్లెలూయా, ఆమెను హల్లెలూయా. ఒకరోజు ఈ మనిషి జీవితంలో ఉన్న అవయవాలన్నీ ఎవరికి వారు విరోధంగా ఉన్నారంట. ఎవరికి వాళ్ళు విరోధముగా ఉన్నారు. ముక్కు అన్నదంట కళ్ళతో, ఓ కళ్ళు రారా, నీ కళ్ళు కనిపించకపోతే నాకెందుకు, నా ముక్కు మీద నీ కళ్ళజోడు ఎందుకు పెడతావు అని అడిగినట్ట. నా ముక్కు మీద కళ్ళజోడు పెడితే సార్ ఊరుకున్నది అంట. కళ్ళనంట మసకలు వచ్చినాయి. దయచేసి ముక్క చీకట్లోనే పెడుతున్నాను, ఎక్కడ కనిపించడం పెడుతున్నా కానీ పొద్దుగులు పెట్టట్లేదు కదా, కొంచెం ఓర్చుకోవచ్చు కదా నీ సొమ్ము ఏమైందంటే, ఇప్పుడు దాకా ఓర్చుకున్నాను, ఇక నేను ఓర్చుకోలేను. పొరపాటున ముక్కు మీదగా నా ముక్కు మీద కళ్ళజోడు పెడితే నీకు తాట తీస్తానంట. ఇప్పుడు కళ్ళజోడు ఏం చేస్తుంది? కళ్ళు ఏం చేస్తున్నాయి? కళ్ళజోడు పెట్టడము మానేసింది. ఈ కళ్ళజోడు పెట్టడం మానేస్తే మరి పనికి ఎలా వెళ్ళాలి? పనికి వెళ్ళకపోతే పొట్టట్టు నిండిద్ది, కడుపు ఎలా నిండదు. నిండపోతే నోట్లోకి ఏం పోతాయి? ఏది పోదు. ఇప్పుడు ఏం చేయాలి? పనికి వెళ్ళాలనుకున్నప్పుడు కళ్ళజోడు పెట్టాలి. ముక్కు వద్దంటుంది. కళ్ళు ఏం చేస్తున్నాయి? ఆగిని. పొట్ట అంటుంది ఆకలి అవుతుంది. నోరు అంటుంది తినడానికి ఏమీ తేలేదు. వాళ్ళు పెడితే తిన్నా, నీ కడుపు నింపనా, నన్నేం చేయమంటావు అని నోరు పొట్టతో మాట్లాడుతుంది, కడుపు నోటితో మాట్లాడుతూ ఉంది. నోరు చెప్పిందంట, ఓ కడుపా, ముక్కుకి కళ్ళకి యుద్ధం జరుగుతుంది. కళ్ళజోడు పెట్టనివ్వట్లేదు, కళ్ళజోడు పెట్టనివ్వట్లేదు. కళ్ళజోడు లేకపోతే నేను ముందుకు వెళ్ళలేనంటుంది. కళ్ళజోడు లేకపోతే నేను ముందుకు వెళ్ళలేనంటుంది కళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి? అయితే వాటికే ఉన్నప్పుడు నేను కూడా తినటం మానేస్తానని చెప్పిందంట నోరు. నమలటం నేను మానేస్తానంట. మీరందరు కట్టుంటే నా ఒక్కడికే నేనే కడుపు, ప్రతి వాడు కడుపు అన్నాడు ఇట్టనుంటే కడుపు తగ్గిద్ది, అవమానపోయిద్దని కడుపు కూడా ఏమని తెలుసా? నేను కూడా నువ్వు పంపించేదాన్ని నేను కూడా పొట్టలో ఉంచనందంట. ఏమందంట? నువ్వు పైన చేతి పంపించినా నేను ఉంచనందంట. కాళ్ళు అంటనే అంట, నా కాళ్ళు చేతులు నీరసం వస్తుంది, నా కాళ్ళు లేకపోతున్నాయి. ఓ నోరా, నువ్వు తిని పొట్టలోకి పంపించి పొట్టలోంచి నాకు జీర్ణాశయం పంపిస్తే నాకు శక్తి వస్తుంది, నా కాళ్ళు తడబడిపోతున్నాయి అంటుందంట. నోరు అంటున్నంట, నేను తినను. ఉగ్గబట్టింది నోరు. కాళ్ళోడు బతిమాలాడు. ఏమలాడాడు? కాళ్ళోడు బతిమలాడాడు. ఈ విధంగా స్ట్రైక్ అయిపోయినాయి. ఒక మూలలో కూర్చుని కళ్ళు లోనకి పెక్కిపోతున్నాయి. ముక్కు శ్వాస కోల్పోతుంది. వీటికి భయం వచ్చింది, ఇక మన పని అయిపోయిందని. ఇప్పుడు ముక్కు అంటది, కళ్ళారా నన్ను క్షమించు, కళ్ళజోడు పెట్టుకోకపోతే పని కాదని నాకు తెలియలేదు, నువ్వు కళ్ళజోడు పెట్టుకొని పనికి వెళ్తే మీ అందరం బాగుంటామని చెప్పిందంట. వెంటనే అమ్మా పెద్ద మనిషి కూర్చో, ఈ టైంలో కూర్చునేది పెద్ద మనిషి, ఆమె చెప్పండి హల్లెలూయా. కళ్ళని అంట నేనే అంత తీసేసిందన్న, మీరు పెట్టమంటాం, తీయమంటాం, నేను పెట్టుకోనందంట. కాళ్ళు బతిమాలదంట, ఓ నోరా, ఓ కడుపా, ఆ బల మీద ఉన్న పదార్థం తినండి, నా కాళ్ళు వణికిపోతే చెమట్లు పట్టిపోతున్నాయి, ఇక 2 రోజులు తిని నేను లెగవలేను, మీ ఇష్టం చెప్తే ఎవరికి వాళ్ళు మూలకి కూర్చున్నారంట. తీరా ఎవరికి వాళ్ళు నీరసం అయిపోయిన తర్వాత
ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. సమాధాన పడుతూ వచ్చారు, ఒకళ్ళు సమాధాన పడుతూ వచ్చారు. అయితే ఈ నోరు తిన్నది పొట్టలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కాళ్ళోడు పని చేయట్లా. ఈ పొట్టోడు అంటాడు, కాళ్ళోడా నువ్వు తొందర లెగు, లేకపోతే వాళ్ళు తిన్నారు, కావాల్సింది తిన్నారు, మరి తిన్నదిని బయటికి వెళ్ళాలి కదా, నువ్వు మర్యాదగా నువ్వు లేచి బయటికి వెళ్ళు, బయట విడిచిపెట్టొద్దాం, లేకపోతే ఉన్న స్థలంలోనే నీ మీద వేస్తా. ఈ కాళ్ళు అంటాడు, నువ్వు నా మీదకి వేస్తే ఈసారి ఎక్కడ తీసుకెళ్ళాలంటాడు. ఈసారి నా మీదకైనా ఆ లిట్టుని పడితే నా మీద నిన్ను ఆడికి బయటికి నడవని అంటాడు. ఈ సందర్భంగా బాధ కలుగుతోంది. ఇప్పుడు ఎవరెవరికి నష్టం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరెవరికి నష్టం జరిగింది? ఇప్పుడు ఎవరికి నష్టం జరిగింది? హుసేనమ్మ గారికి నష్టం జరిగిందా? రాహేలమ్మ గారికి నష్టం జరిగిందా? స్వరజ్జానికి నష్టం జరిగిందా? బంధ నష్టం గారికి నష్టం జరిగిందా? లేకపోతే వరదమ్మ గారికి నష్టం జరిగిందంటే ఎవరికి నష్టం కాదు. ఎవడికి వాడే నష్టం, ఎవడికి వాడే నష్టం, ఎవడికి వాడే నష్టం. ఎవడికి వాడి తెచ్చుకున్నాడు నెత్తిన. ఎవడు తెచ్చాడు? ఇప్పుడు కళ్ళు లేదనుకో, కళ్ళు లేదు గుద్దుకుంటే ముక్కు పోదా? అమ్మో అయ్యో అంటది ముక్కు. ఏమొచ్చేంత రోగం? ముందు చెప్పా కదా, పాస్ చెప్పాడు, సమాధాన పడండి, లోపల తెలుసు తెలుగు సాతానికి విత్తనాలు తెలియవాడు, వాటిని జయించని చెప్పాడు కదా. ముక్కు పగిలేదాకా ఎవడు తెచ్చుకున్నాడు? ముక్కోడు తెచ్చుకున్నాడు, అవునా కదా. కళ్ళు చుక్కలు వచ్చేదా కళ్ళతోడు పెట్టవు, ఎవడు తెచ్చుకున్నాడు? కళ్ళోడు తెచ్చుకున్నాడు. నీకు క్షీణించిపోయి దశకి నీకు నీవే తెచ్చుకున్నావు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, దేవుని యొక్క సత్యవాక్యం అంటుంది, నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతున్నావు కానీ దేవుని ప్రేమించలేకపోతున్నావు. అసలు నీవు ఉన్నావంటే దేవుడు ఉండబట్టే కదా ఉంది. అందుకే స్పష్టంగా మనుషుడు ఈరోజు కాస్త తిరుగుతున్నాడంటే ఆత్మ, దేవుని ఆత్మ ఉండబట్టి తిరుగుతున్నాడు. దేవుని ఆత్మ లేకపోతే నిన్ను బొమ్మ అంటారు, లేకపోతే శవం అంటారు, లేకపోతే బాడీ అంటారు కదా. ఆ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చేసిందంట? దేవుని యొద్ద నుంచి వచ్చిందంట. ఒకవేళ మట్టి నుంచి వచ్చింది అనుకున్నాం, సరే నీ ఇష్టం, నీ ఆలోచన ప్రకారంగా. ఆత్మ మాత్రం మట్టిలోంచి రాలా, గాలిలోంచి ధూళిలోంచి రాలా, ఎవరిలోంచి రాలా, అది దేవుళ్ళలో నుంచి వచ్చింది. ఆ ఆత్మ, దేవుని నుంచి వచ్చిన ఆత్మ నీలో ఊదేలకే నువ్వు మనిషి అని పిలువబడుతున్నావు, నువ్వు మనిషి అని అలా పిలువబడుతున్నావు. ఆ మనిషిగా నీవు కొంచెం బ్రతికించుకొని నిన్ను దేవుని రాజ్యం తీసుకెళ్ళి నీ బిడ్డల్ని పిల్ల పాపలు కలకాల వృద్ధిలాగా దేవుడు దీవించాలి, ప్రేమించి చెబితే మాత్రము నీ సౌఖ్యాన్ని సుఖం కోరుకుంటావు. కానీ దేవుడు ఇంత చేసిన దేవునితో మాత్రం సమాధాన పడవు. ఇక్కడ గమనించిన దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 10వ అధ్యాయం. మరి కొంతమందికి ఎటువంటి ప్రేమ అంటే భార్యని ప్రేమిస్తారు కానీ దేవుని ప్రేమించరు. భార్య ఏది అడిగినా సరే ఎంతో దూరం వెళ్ళి తీసుకెళ్తారు. దేవుని పనికి రమ్మంటే ఇప్పుడా అప్పుడా, ఈ టైమా ఆ టైమా. మరి కొంతమంది భర్తలకు దాసులైపోతారు భార్యలు. ఇక వాళ్ళు ఏం తెలియదు పాపం, అమాయకులు పాపం. మరికొంత పిల్లలు, మా అమ్మ వద్దంటుందండి పరిచర్యకి, మేము రాము. మరి తాడి చెట్లు ఎక్కడానికి వద్దాం లేదు మేమ్మ, గోళీలు ఆడడానికి వద్దాం లేదా, పెద్దకాలం బట్టి బైరేగుల్లా గీతలకు వెళ్తానికి తిరుగుతుంటే వద్దాం లేదా, చెట్లు ఎక్కి తిరుగుతుంటే వద్దాం లేదు మేమ్మ, వద్దండి. మరి వద్దంటే ఎందుకు వెళ్ళావు? మా అమ్మని తప్పించుకొని వచ్చాను. అది తప్పించుకెళ్తే ఒక ప్రమాదం జరగచ్చు. తప్పించుకొని దేవుని సంధికిరా, దేవుని జీవితాన్ని బాగు చేస్తాడు, దేవుడిని జీవితాన్ని బాగు చేస్తాడు. అమ్మా నాన్న మాటలు మందిరాలు కూడా పనిచేస్తాయి కానీ గాలికి తిరిగి కాడ పనులు చేయవు. భార్య భర్తల మాట వాళ్ళ ఇష్టాలను తీర్చుకోవడానికి పనిచేస్తాయి కానీ దేవుళ్ళ ముందుకు వెళ్తాను మాత్రం పని చేయవు. ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఇది చూసినప్పుడు దేవునికి బాధ రావడం తప్పంటారా? ఏమండి తప్పంటారా? తప్పు ఎంత మాత్రం కానీ కాదని నేను వాక్యానుసారంగా ప్రకటిస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. మీరు చదవండి 10వ అధ్యాయము 36వ వచనం చదువుకుందామండి. 36వ వచనం. ఒక మనిషి ఇంటి వారే 37 చదవండి. 37 తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అని యేసుక్రీస్తు చెప్పారు.
పాత్రుడు కాడు. నేను చెప్తాను, ప్రశ్నిస్తాను కాదు, కానీ మామూలుగా నీకు ప్రేమతో చెప్తున్నాను. ఈరోజు వినండి. నీ కొడుకుని ప్రేమించడుగా యేసుని ప్రేమించావా? నీ కొడుకుని ప్రేమించడం యేసుని ప్రేమించావా? నీ భార్యని ప్రేమించడానికి యేసుని ప్రేమించావా? నీ కూతుర్ని ఎవరన్నంటే వీధి తిరిగి నీ నోటికి పాము ఉన్నట్టుగా మాట్లాడతావు. యేసునంటే అసలు పట్టించుకోవు. నీ కుటుంబ సభ్యులు ఎవరంటే ఒప్పుకోవు. యేసునని యేసు కుటుంబ సభ్యులు ఎవరంటే మాత్రము సైలెంట్ అవుతావు. ఇదంతా పక్కన పెడదాం. నీ కూతురుని ప్రేమించడుగా యేసుని ప్రేమిస్తున్నావా? నీ భార్యని ప్రేమించడానికి కనీసం నీ భార్యని ప్రేమించడానికి ప్రేమిస్తున్నావా? నీ భర్తను ప్రేమించడానికి ప్రేమిస్తున్నావా? చాలామంది ఈ వాక్యాన్ని అండర్లైన్ చేసుకోవాలి. దయచేసి దేవుని బిడ్డలారా, మీ భార్యలను భర్తల ప్రేమ నిలిచి 10 కాలాలు ఉండాలంటే, నీ పిల్లల తల్లిదండ్రుల ప్రేమ 10 కాలాలు నిలిచి ఉండాలంటే, మొట్టమొదటిగా మనం ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి ప్రేమిస్తేనే నీ ప్రేమ నిలిచి ఉంటుంది. దేవుని ప్రేమించను, నా భార్య మాట నీ అంటే మాత్రం నీ భార్యను నిన్ను లేపేస్తాడు. ముందుగానే తీసి పక్కన పెడతాడు. లేదు, నా పిల్లల్ని ప్రేమిస్తాను. దేవుడి కంటే వారిలో ఒకరే ఉంటారు. వారిలో ఒకరే ఉంటారు. ఎవరు తెచ్చుకున్నాడు ఈ పనికి మళ్ళా ఈ శోధన, ఈ రోగము, శిక్ష ఎవడు తెచ్చుకున్నాడు? నీవే. దేవుని ప్రేమించాల్సింది పోయి దేవుని ప్రేమించక అల్పమైన వాటిని ప్రేమిస్తున్నావు కనుక ఆ శాపం వెంటాడుతుంది. అధిక ప్రేమ నిన్ను ఒకరోజు నాశనం నడిపిస్తుంది. అధిక ప్రేమ ఒకరోజు నాశనం నడిపిస్తుంది. ముందు నువ్వు దేవునికి లోబట్టు నేర్చుకో, అప్పుడు నీ పిల్లలు నీకు లోపడతారు. ముందు నువ్వు దేవునికి లోబడి, అప్పుడు నీ కోడలు నీకు లోపడుద్ది. ముందు నువ్వు దేవునికి లోబడు, నీ అత్త నీకు లోపడుద్ది. ముందు నీ తల్లిదండ్రులకు నువ్వు లోబడు, అప్పుడు నీ తల్లిదండ్రులు నీ మాట వింటారు. నేను చెయ్యను, వాళ్ళే చేయాలంటే ఇది పప్పులు ఉడకవు. ఎవడు అన్నాడు పెద్దలు, తాడు ధన్యవాడు అంటే తల ధన్యవాడు ఉన్నాడంట. అది లోకం. దేవునికి బిడ్డలారా, నిన్ను ప్రేమతో బాధతో తెలియపరుస్తున్న మాట, ప్రేమించండి కుటుంబాలని. దేవుడికి మించి ప్రేమించమాకండి. ఆ దేవుడే లేకపోతే నువ్వు కుటుంబం ఏర్పడేవాడివా? నీకు ఆ భార్య దొరికిదా? పిల్లలు పుడతారా? ఈ యొక్క విశేషమైన జీవితం నీకు లభించేదా? ఈ సంతోషం, సమాధానం, ఆరోగ్యం ఉండేదా? ఏది కాదు. ఆ పరమాత్మను దైవాల మనందరము సురక్షితంగా ఉన్నాం. కాబట్టి ఇక మీదట సరే దేవుని ప్రేమించండి, దేవుని చేత ప్రేమించబడండి. అప్పుడు నీవు నీ ఇంటి వారు సురక్షితంగా ఉంటారు. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. దేవుని ప్రేమించిన కుటుంబాల బైబిల్లో చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, భార్యని ప్రేమించాడు, పతనమైపోయాడు. ఎవడో బైబిల్లో మొట్టమొదటిగా భార్య మాటకు లోబడి, భార్య కవులకి దాసుడై నాశనమైపోయిన వాడు ఎవడంటే బైబిల్లో చెప్పే మాట శాంసన్ అని చెప్తారు. ఎవరు చెప్తాడు? శాంసన్ దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. శాంసన్ ఒక నాయకత్వాన్ని గెలిపించిన వ్యక్తి. ఇశ్రాయేలు ప్రజల్లో గొప్ప వ్యక్తిగా దేవుడు ప్రతిష్ఠిస్తే, కానీ దేవుని ప్రేమించాల్సి శాంసోను తన ఇష్టాన్ని ప్రేమించుకున్నాడు, శరీరాన్ని ప్రేమించుకున్నాడు, తన అందాన్ని ప్రేమించాడు, ఇరుగు పొరుగు అని ప్రేమించాడు, కానీ దేవుని ప్రేమించలేకపోయాడు. తన శరీరాన్ని ప్రేమించాడు, కానీ దేవుని ప్రేమించలేకపోయాడు. దేవుని ఒక బిడ్డలారా, ప్రశ్నించడం కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు, కానీ ఈరోజు మనకి ఇప్పుడు ఇమ్మీడియట్గా చికెన్ తినాలనిపిస్తే అనిపించడమే లేటు. తెచ్చుకోమా. ఏ రోజైనా ప్రార్థన చేసుకున్నాను మనసు 10 రోజుల గ్యాప్లో, ఇప్పుడు ఇవాళ ఎన్ని తారీఖు? 8 అటు 28 10 రోజుల గ్యాప్లో ప్రార్థన చేస్తున్నావు. వచ్చే పని నీ జీవితం అనిపించిందా? నీ జీవితం పగలు సాయంత్రం, ఉదయం సాయంత్రం ఎవడేం చేస్తున్నాడు కదా, ఎవడేం చేస్తాడు, మంచోడో చెడ్డోడు చేస్తాడు. ఈ మధ్య భాగాలు అనిపించిందా? అసలు ప్రార్థన గుర్తుందా? అంటే దేన్ని ప్రేమిస్తున్నావు? నేను వింటున్నాను, చికెన్ని ప్రేమించినట్టు కూడా మీరు యేసుని ప్రేమించలేకపోతున్నా, మటన్ని ప్రేమించినట్టుగా యేసుని ప్రేమించలేకపోతున్నాను. ఒకరోజు చికెన్ అయిపోయిందంటే ఆడెంత విలువెల్లాడిపోతాడు చూడు. నీ వెళ్ళిన టైంకి మటన్ అయిపోయిందంటే ఎంత విలువెల్లాడిపోతావు చూడు. ప్రార్థన సమయానికి రాకపోతే నీ మనసు విలువెల్లాడిందా?
నలుగురితో కలిసి కూర్చొని ప్రార్థన చేయకపోతే ఆ రోజు నీ మనసు బాధపడదా? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు ఇందుని బట్టి నీ క్రియ బట్టి నీకే అర్థమవుతుంది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు దేన్ని ప్రేమిస్తావు అది నీకు ఉరిగా మారుద్ది. యూదా ఇస్కరియోతు దేన్ని ప్రేమించాడు? ధనాన్ని ప్రేమించాడు. అదేనా ఉరి అయిపోయింది. శాంసోను దేన్ని ప్రేమించాడు? అమ్మాయిని ప్రేమించాడు, తన ఇష్టాన్ని ప్రేమించాడు. ఆ అమ్మాయే ఉరి అయిపోయింది. అమ్మాయే ఉరేసి చంపింది శాంసోన్ని. ఏ ధనమగాను దాచిపెట్టారో ఆ ధనమే ఆ కోరలోయలో కొట్టి చంపించింది. ఏ ధనమగాను అబద్ధమాడారో ఆ ధనం మెడెరగదీసి చంపేసింది అనే సప్పిరాలని. ఏ ఇష్టం తీర్చుకోవడానికి ఇష్టాన్ని పూనుకున్నారో ఆ ఇష్టం ఏదైనా తోటలోంచి బయటకు నెట్టేసింది ఆదాము అవ్వమ్మలను. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎంతోమంది దేవునితో సమాధానం లేకుండా, దేవుని ప్రేమించే మనసు కాదు, నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం నా శరీరం నా సొంత టాలెంట్ ప్రేమించిన వారు భూమిలో కలిసిపోయారు. దేవుని బిడ్డలారా, సమాధానం మోషే గారు కర్రెత్తి ఎంతో అరిచేరి చెప్పినా ఒకడు సమాధానం పడకపోగా వ్యతిరేకంగా తిరిగిన వ్యతిరేక మాటలు మనసులో పెట్టిన దాతాను అభిరాములు నెరలు విడిచిన భూమిని పడి చచ్చారు. నేను ప్రేమించి మరలా చెప్తున్నాను, మన దేవుడు సమాధానకర్త. మన దేవుడు సమాధానకర్త. నేనంటాను, మనుషులు కనుక ఈ మలినమైన లోకములో మనం ఉన్నాం కనుక చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న బాధలు ఉంటాయి. అత్త కోళ్ళ మధ్య, తల్లిదండ్రుల మధ్య, కొడుకు తండ్రి దగ్గర, తండ్రి కొడుకుల మధ్య, ఈ రకరకాల సంఘ బిడ్డల మధ్య సమస్యలు ఉంటాయి. వాటిని దైవజనులు మంచి అవకాశం ఇచ్చినప్పుడు వెంటనే వాటిని వినియోగపరచుకోవాలి. అది బుద్ధిమంతుల లక్షణం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, అపాయమొచ్చుట చూసి బుద్ధిమంతుడంట జాగ్రత్త పడును. సామెతల గ్రంథంలో ఉన్న మాట తెలుసా? అపాయమొచ్చుట చూచి బుద్ధిమంతుడు జాగ్రత్త పడతాడంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తే, దేవుని యొక్క వాక్యం మనం గమనిస్తే, ఆ పై భాగం మనం చదువుకుంటే అక్కడ కూడా దేవుని యొక్క మాటలు మనం తెలియపరుస్తూ ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. 34 వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం, నేను భూమి మీదికి సమాధానము పంపితినని తలంచకండి, ఖడ్గమునే గాని సమాధానము పంపుటకు నేను రాలేదు. ఖడ్గము చేసే పనేంటి? కత్తి చేసే పనేంటి? కలిసి ఉన్న వాటిని విడదీయటం. ఇదేంటి? దేవుడు విడదీస్తున్నాడా? విడదీస్తున్నాడంటే నీ కర్మ. చెప్పాడు నీ కోసం నువ్వు అట్టన మారుతావు. నీ కాళ్ళు గడిగాడు, నీ ఇంటికి తిరిగాడు, నీ కొరకు కలవరి సిలువలో ప్రాణమే పెట్టాడు, రక్తము కాచి ప్రాణం పెట్టాడు. ఆయన నీ బ్రతుకు మారలా. ప్రేమ ఆ లాస్ట్గా ప్రేమకి నువ్వు తూట్లు పొడుస్తున్నావు సమాధానం లేకుండా. ఆ ప్రేమ ఈరోజు తిరుగుబాటుగా లెగుస్తుంది. నా ప్రియమైన అన్నదమ్ముల రక్క చెల్లారు, ప్రేమతో చెప్తున్నాను, ఇక మీదటి మీ ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండేందుకు ప్రయాసపడి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి మాట, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేనికి ప్రయాసపడాలంటే మనము దేనికైనా ప్రయాస? ప్రేమ కలిగి ఉంటూ ప్రయాసపడండి. ఇంకా నేను కొన్ని విషయాలు చెప్తాను మీకు ఈరోజు. ఈ మధ్య మనోళ్ళు మాంసం ఎక్కువ తింటున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది, మాంసం ఇచ్చుగా తిన్నవాడు దేవుడి మాటకు లోబడ్డాం. వారం తెచ్చుకోవాల్సిన అది ఆజ్ఞనా? ఆజ్ఞ. నేను ప్రేమించి చెబుతున్నా, రోగాలు వస్తున్నాయంటే కానీ పక్కన పడేసి వచ్చి పోతే పోయిన మనకు అనవసరం రోగాలు. నెలలో ఒకసారి చికెన్ తెచ్చుకొని, అది అవసరమైతే ప్రతి ఆదివారం ప్రతి కుటుంబ ప్రార్థన చికెన్ అని లాస్ట్ మీ బ్రతుకుల్లో ప్రార్థన లేదు, భక్తి లేదు, తగ్గింపు లేదు, వినయ మనసు లేదు. కోడికున్న గుణం ఏంటో మీరు పేతురు గారు బట్టి తెలిసిపోతుంది. అబద్ధాలకి ప్రసిద్ధిగా అది గాంచింది. ఈరోజు భక్తి చేయకపోగా అబద్ధాలు ఎక్కువైపోయినాయి, గర్వాలు ఎక్కువైపోయినాయి, అహంకారాలు ఎక్కువైపోయినాయి. వేట పొట్టేలు, దాని కొమ్ములకున్న సాదృశ్యం తెలుసా? ఎవడికి లొంగ స్వభావం కాదు దానికి, లోబడే మనసు కాదు దానికి. తింటం మానండి, దాని మనస్తత్వాలు వస్తాయి. ఎవడో చెప్పాడు 6 నెలలు సమానం చేస్తుంటే వాడు వాడు అవుతారంట. అటువంటి 24 గంటలు అది కుటుంబ ప్రార్థనకి చికెను, ఇంట్లో చికెను, ఆదివారం చికెను, ఆల్రెడీ చికెను, ప్రతిరోజు చికెను, హోటల్ బిర్యానీ.
తిని 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 నీలో జీన్స్, దైవ స్వభావం జీన్స్ చచ్చిపోయి శరీర స్వభావం జీన్స్ బ్రతుకుతూ ఉన్నాయి. అందుకే సామెత గ్రంథకర్త చెప్పాడు, ఊరక చెప్పలా, ఆ రోజు మాంసం తిని మధించి దేవుని మరి తిరుగుబాటు చేస్తారు కనుక సచ్చారు. ఎక్కడ? ఆకులు రాలేరు అరణ్యంలో. ఈరోజు మనోళ్ళు సంఘం వీళ్ళు కానీ ఇంకా దూర ప్రాంతం ఉంటున్న వారు కూడా చికెన్ని ప్రేమించండి కూడా ఏసైని ప్రేమించే పరిస్థితి దిగజారిపోయింది క్రైస్తవ్యం. కొన్ని ప్రాంతాలు అడుగుతున్నారు కొంతమంది, చికెనా కూరలా కూరలు అయితే మేము రావులే, అయితే మేము రాము. ఒకవేళ చికెన్ అనుకో తెలిసిందనుకో, లాస్ట్లో అయినా మనం వస్తాం. అంటే నేను అనేది తప్పని కాదు, కానీ అది నిన్ను బానిస చేసుకుంది. నీ డబ్బులతో తింటున్నావు, నువ్వే ఖర్చు పెట్టుకుంటున్నావు, నీ కాదన్నావు. కానీ దానికి నువ్వు బానిస అయిపోవాల్సిన అవసరం లేదు. నువ్వు యేసు బానిసగా ఉండు, యేసు ప్రేమకు బానిస అయిపో. అవన్నీ నీ కాళ్ళ కాడికి వస్తాయి. కనుక దేవుని యొక్క వాక్యము సత్యమైంది కనుక ఆ సత్యాన్ని మేము మీరకుండా ముందుకెళ్ళాల్సింది ప్రభువుపై తెలియపరుస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పిల్లారా, 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 20వ వచనం. అక్కడ ఒక మాట ఉంది, ద్రాక్షారసము త్రాగు వారితోనైనను మాంసం హెచ్చుగా వారితోనైనను సహవాసము చేయుకుము. త్రాగుబోతులను తిండిపోతులను దరిద్రులైపోతారు. నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించుటకు కారణమగును. మన వాక్యంలో ఇవన్నీ ఎందుకు రాశారంటే, ఇలా చేసి వాళ్ళు పాడైపోయారు, వీళ్ళేసి పతనం అయిపోయారు, భ్రష్టులైపోయారు, భ్రష్టుముండా కొడుకులు. మీరు అట్ట కట్టకూడదురా బాబు అని చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏం చెప్తాడంటే, మీరు అలా తినమాకండి, అలా దరిద్రం వహించమాకండి. నీ తిండే పెద్ద దరిద్రం, నీ పొట్టే పెద్ద దరిద్రం. ఒక్కొక్కడికి వినాయకుడికి వచ్చి నీ పొట్టలో కొంతమందికి చికెనే తింటాడు, ఇంకేం తిండవు. బిర్యానీ తింటున్నారా? నా అనుభవం చెప్తానండి. పొట్టలు పెరిగే అవకాశం ఉంది. దానిలో చాలా కలుషితమైన పదార్థాలు కలుపుతున్నారు. వాడికేమో బిర్యానీ టేస్ట్ ఉండాలి, తిన్నోడి సత్యనే బతి నాకెందుకు, వాడి టేస్ట్ వాడు చూస్తున్నాడు, నీ టేస్ట్ చూస్తున్నావు. నీ బాడీ నీ తెలియకుండా పెరిగిపోతుంది. కాలానికి ముందుగానే హార్ట్ అటాక్ వస్తే చస్తున్నావు. కనుక మనము మాంసం హెచ్చుగా తినే వారితో మనం కూడా స్నేహాలు మానుకోండి. నువ్వే తింటున్నావు, నువ్వు మానేది ఎక్కడ, మనం మానుకొని తినేవారికి బుద్ధి చెప్పండి. నేను చెప్పాను, మీ ఇష్టం అది తర్వాత. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఇక చాలా విషయాలు చెప్పాలి అనుకుంది, కానీ అవసరం లేదు. ఇది సమాధానం ముఖ్యము, సమాధానంగా ఉండండి. ఇంకొక మాట ఉంది, గయాలి భార్య ఉంది. ఆ గయాలి భార్య ఎన్నన్నా పడుంటారు, కానీ దేవుని బిడ్డలు ఒక మాట అంటే పడలేరు. వెంటనే రియాక్షన్ ఎట్లుందంటే, అది అగ్ని కూడా అట్లా ఉండదు, నరకం కూడా అట్లా ఉండదు, అట్లా రియాక్షన్ అవుతారు. కొంత భర్తలు ఎంతన్నా ఓర్చుకున్నారు. ఒక పాస్టర్ గారు ఒక దేవుని బిడ్డ, అమ్మ ఎందుకు మళ్ళీ మాట్లాడంటే, ఇక ఎంత రివర్స్ అంటే అంత రివర్స్. అది మరి పాతాళ లోకమో అగ్నిగుండమో ఆ నోరు అర్థం కాదు. వీటన్నిటికీ సమాధానం బైబిలే. నీ మేలు కోరి ప్రార్థన చేసేవారు మాటలు వినడానికేమో చేదు, నీ మేలుగా నేను ఖండించి గద్దించిన మాటలు వింటేనేమో దూరం. యాడికెళ్తున్న క్రైస్తవ సమాజం ఎట్లా ఉంటుంది? మీరు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి బైబిల్లో. అదే 20వ అధ్యాయం సామెతల గ్రంథం 14వ వచనం. ఎన్ని అబద్ధాలు చెప్తున్నారో చూడండి, ఎన్ని ఆలోచన చేస్తున్నారో చూడండి. ₹1 కోసం ఎన్నిటి మనం ఏం చేస్తున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కొనేటప్పుడు అంట జబ్బుది అంటాడంట కొనేవాడు. ఏముంది, 4 కేజీలు పడదు, 3 కేజీలు 14 కేజీలు పడదుగా, ఏదో చెబుతాడంట. అవతలకి వెళ్ళి మంచిది అంటాడంట. ఏమంటాడంట కొనేవాడు? ఏం చేస్తాడంట, ఇప్పుడు సంతోష్ని నాగరాజుని లేపుదాం. ఇప్పుడు కొనేటప్పుడు ఏం చేస్తారు, ఆ కొమ్ము పై దడి చూస్తుంది, అడుగుతుంది, ఇది ఇంటి ముందు దరిద్రమే, ఏదో కావాలి మా ఇంటామా, ఈ బెర్రే కావాలని తీసుకున్నా, కానీ లేకపోతే మాకెందుకు అసలు బెర్రా, అసలు రేటు వద్దు. సంతోషుడు కాదులే రాన్న
ఎట్లా తీసుకోదు పాపం పేదోళ్ళు నిన్న డబ్బులు అవసరం తీసుకో అంటాడు. అవతల పోయిన తర్వాత ఏమంటాడు, కొమ్ము ఇదిగో కొమ్ము సూర్యుని చూస్తుంది, ఈ బెర్ర ఇంటి ముందున్నా సూర్యుడు కళ్ళబడిద్ది అని చెప్తాడు. బైబిల్లో ఉన్న మాట అది, నా మాట అయ్యా కాలం చదివించానా? బైబిల్లో ఉన్న మాట. కొనేవాడు అంట ఫస్ట్ జబ్బుది అంటాడు, అమ్మేటప్పుడు మంచిది అంటాడు. అంటే ఏ కాడికి రూపాయి సంపాదించుకోవడానికి క్రైస్తవ్యాన్ని కూడా మనం అడ్డు పెట్టుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, అయితే మనము 21వ అధ్యాయము 23 వచ్చిన ఒక మాట ఉంది, నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు కాపాడుకుంటాడు ప్రాణాన్ని. నోటికి హద్దు పొద్దులని వాగితే తన ప్రాణాన్ని పోగొట్టుకుంటానే అర్థం అక్కడ. ఆమెను చెప్పండి హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా, ఆమెన్ హల్లెలూయా. కనుక ఈ యొక్క విషయాలను కూడా మీ దృష్టికి తెస్తున్నాను. ఎంతమంది పాటిస్తారు, ఎంతమంది ఉంటారో. మళ్ళీ రేపు పొద్దున పోయి రెడ్డిగూడలో ఆ రెస్టారెంట్లో కూర్చొని జనం చేత నాకాడ చెప్పిస్తారు నాకు తెలీదు. మరి కొంతమంది సిగ్గులేని మందగా తయారైపోయారు. మీలోనే పేరు చెప్పను. ప్రతిరోజు రెస్టారెంట్కి రాబోతుంది. నేను ఒక్కరోజు రెస్టారెంట్కి వెళ్తేనే వాడు ఆ ధర్మ పనిలో తప్పట. నేను ఇప్పి కొట్టాను చెప్తాడు. ఆ గొడవ మన దాకా వస్తాయి. కాబట్టి మీరు అవి తగ్గించుకోండి. ముందు నీ ప్రేమించి చెబుతున్నా, ఆ తగ్గించుకోండి. ఏమి నేను నిన్నప్పుడే తాగబోతే పాస్ గారని పెట్టాము, మీరు పేరు పెట్టట్లేదు అంటే అర్థం ఏంటి? ఏమి చెప్పాలో ఏమి చేయాలో ఈ తలకాయ ఎక్కడ భాగం సావాలని అర్థం కాదు ఒకసారి. సరే ఎవరి ఇష్టం అవుతుంది, నేను ఏం చెప్తాను. కానీ ప్రవీణ్ ఉన్నాడు, వాళ్ళ గాదమల్లి ఉన్నాడు ఒక నన్ను అనుకో, ఎవడా అంటే దారి కదా ఆమెయ్య మామూలు అంటే అంట అబ్బాయి ఆ ఫీలింగ్ వస్తుంది వాళ్ళ అనిపోయినా. కనీసం ఆ ఫీలింగ్ అని అనుకున్నారు కదా, అన్నిలుగా ఫీలింగ్ ఉంటుంది. ఆయనకి కదా ఎవరు మీ ఎల్ల పార్టీ వాళ్ళు ఉన్నవారు అన్న వాగితే మనకు కొంచెం ఫీలింగ్ వస్తుంది. కానీ చర్చికి వచ్చే సభ్యులు మాట్లాడుతుంటే మీ మీద వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా బాధ వస్తూ ఉంది. కక్కుర్తి పడమాకండి, తిండి కాడ కక్కుర్తి పడమాకండి దయచేసి. మానేయండి, కక్కుర్తి పనులు మానేయండి, మానేసేయండి. ఆ మసాలా ఫుడ్లు తింటే మానేయండి. డాక్టర్లు చెప్తున్నారు చికెన్లు మానేయని చెప్తున్నారు. డాక్టర్లు తెలుసు మీకు? డాక్టర్లు చెప్తున్నారు చికెన్లు మానేనని. కోళ్ళకి ఇంజక్షన్ చేసి పంపిస్తున్నారు. ప్రతిది కల్తీ అయిపోయింది. చావు మాకండి. మీకు ఇంకా అయితే నాటుకోడి ఇప్పుడు నెలకోసారి కొనుక్కొచ్చి తెచ్చుకోయా మై మంచోడు అటువంటి పని చేస్తారు అబ్బాయి. మీలాగా ఎగబడి ఎక్కబడిదక్కడ ఎంగిలి బొంగిలి తినే టైప్ కాదు అబ్బాయి. మంచి నికాలస్ తెస్తారు అబ్బాయి. అటువంటి తెచ్చుకోండి, బాగుంటుంది. ఆమెను చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇంకా ప్రేమ విషయం వచ్చేసరికి సామెతల 17వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు. ఎవరికి ఈ మనసు ఉంటుంది? ఎవరికి మనసు ఉంటుంది? ఎవరికి ఉంటుందమ్మా ఈ మనసు? వృద్ధి చేసేవాడికి మనసు ఉంటుంది. వృద్ధి చేయని వాడికి ఏముంటుంది? వృద్ధి చేయని వాడికి ఏముంటుంది? నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇంకా ఇక చాలా పాఠాలు, మీకు చాలా ప్రేమ పాఠాలు చాలా చెప్పాను. నేను మా అమ్మ గురించి చెప్పినా, మా మాయల గురించి చెప్పినా, ఈ నిజాలు అనుకోమా అండి. మీరు ఎవరు తీసుకున్నా మీరు మళ్ళీ ఫీల్ అవుతారని మా ఇంట్లో తీసుకుంటా. మా అమ్మ ఉంది, మా అమ్మ ఉంది. మేము 4 అన్నదమ్ములు. మా అమ్మ ఏం చేసిందంటే, ఆమెకు ఒకటి మీద ప్రేమ ఉంటుంది, ఒకటి మీద ప్రేమ ఉంటుంది. ఆడికి దాచిపెట్టి పెట్టేసింది. దాచిపెట్టి పెట్టింది. అది మేము చూస్తాం. చూసి
మాకెందుకు పెట్టలేదేమో అని అడుగుతాం కదా. వాడికంటే ముందు వచ్చాం కదా, నాకెందుకు పెట్టలేంటే మమ్మ ఏం చేసి తెలుసా, మా ఊరి దగ్గర పోయి నువ్వు తింటుంటే వారలా పోతారయ్యా అంటుంది. నువ్వు తింటుంటే ఇప్పుడు అన్నదమ్ముల మధ్య కౌరు పెట్టినట్టామా, ప్రేమ పెట్టినట్ట? అంతే కదా, నిజమే కదా. లేదు నీకు పెట్టడం చేత కదనుకో, సీక్రెట్ పెట్టి నీ కొడుక్కి సీక్రెట్గా కనపడకుండా మాకు కనిపించే విధంగా నువ్వు పెట్టి మరలా మా తమ్ముడికి ఏమి నూరు వస్తుంది. నీకు పెడుతుంటే అన్నాయి వారలేకపోతున్నాడు, అప్పుడు వాడు మనసు ఏమైపోయింది, శత్రు ఎవడో కాదు మన్నాయే. ఎవడు పెట్టాడు ఈ కౌర్యము? కన్న తల్లి పెట్టింది. ఇలా అనుకుంటే మన జీవితాల్లో ప్రేమ వృద్ధి చేస్తే మీరేం చేస్తారు, క్షమిస్తారు. మరి కొంతమంది కొడుకులు వచ్చి మాడిన కోడలేదు తెలుసు అనుకో, వెంటనే ఆ ఇంట్లో ట్యూబులు వేసినట్లుగా మొత్తం ఎక్కిస్తారు లేటుగా. వాళ్ళు దన్నుకుంటేనే అప్పుడు రోడ్డు ఎక్కుతారు. రోడ్డు పని తర్వాత అబ్బా పరుగు పోయింది మన దగ్గర అది ఇవిడ అంటారు. ఎక్కిచ్చేటప్పుడు కొంతమంది కూతుర్లకే అల్లుల గురించి వృద్ధిచ్చి నీ కూతురు నీ కుటుంబం బాగుండాలంటే మా ఏదో మూర్ఖంగా మాట్లాడే అబ్బాయి తొందరపడ మాకో, అబ్బాయికి భయపడు, అబ్బాయి మాట విను అని చెప్పు నీ కూతురికి. నీ కొడుకే ఏదో అమ్మాయి వాగిందని నువ్వు బయటకు వస్తే మన పరుగు బయటరా నర్మస్కా అనను. లేకపోతే నీకు ధైర్యం ఉంటే ఇంట్లోకి వెళ్ళి అమ్మాయి ఏం మాట మనం మాట్లాడేది బుద్ధిందా, ఆడు చూస్తే ఇంకేమవుతుంది నీకు ముక్కలు చేస్తాడు బుద్ధి లేదన్నా అను. అలా అనుకున్నా నువ్వు ఇక్కడ అలానే చెప్తే ఆ కుటుంబము రోడ్డెక్కింది. దేవుని బిడ్డలారా, ప్రేమను వృద్ధి చేయకూడదు అంటే అదే అర్థం. ప్రేమ వృద్ధి చేయటము అదే అర్థం. సరే, కుటుంబాలు అలా ఉన్నాయి. ఇక సంఘములో రకరకాల మనుషులు వస్తారు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. వీరిలో దాదాపుగా చిన్నవి ఉంటాయి. ఇవి నీకు చెప్పుకుంటారు, పాపం మా తల్లి లాంటి వాళ్ళు, మా తండ్రి లాక, మా అక్క లాంటి వాళ్ళు, మా అన్న లాంటి వాళ్ళు అని పలానట్టు అన్నారు, మా నా బాధ కలిగింది అన్నారు. నువ్వేం చేస్తావు, దాన్ని చాటి మేస్తావు. ఇవన్నీ కూడా మనకు శిక్ష వస్తాయి. దేవునికి బిడ్డలారా, దేవుడు ప్రేమించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అందుకే యోహాను సువార్తలో మొట్టమొదటి చదివినట్టుగా దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించగా నిత్య జీవము పొందుతాడు. అంటే నశించుకొని నిత్య జీవం పొందాలంటే మనం చాలి అద్వితీయ కుమారుని మనము ప్రేమించాలి. అద్వితీయ కుమారుడు ప్రేమించాలని ఎక్కడున్నాడు దేవుడు? ఏడు చూపించు, ప్రేమిస్తాను అనుకుంటే ఇదిగో నీతో పాటు కూర్చున్న సహోదరే యేసు, నీ తోటి కూర్చున్న సోదరుడే యేసు. ఆయన్ని ప్రేమించు. ఆయన ప్రేమిస్తే యేసుని మనము ప్రేమించటే, ఆయన ద్వేషిస్తే యేసుని ద్వేషించటే. మనం అనుకుంటాం నేను ప్రేమిస్తున్నాను కానీ వాడు ద్వేషిస్తున్నాడు. ద్వేషించి వాడు కర్మ, అది నువ్వు ప్రేమించడమే. ద్వేషిస్తాడా? ద్వేషించని. యూదా పేతురు అందరికన్నా ముందు శిష్యుడిని ఎన్నిసార్లు కించపరిచి మాట్లాడాడు తెలుసా? ఎన్నిసార్లు బాధపడ్డాడు తెలుసా? యేసుప్రభుడు చెప్పాడు, పేతురు, ఆంద్రేయ మీరు ప్రేమించండి. వాడికి ఒకరోజు వాడు తీర్పు వాడికి ఉరిగా ఒకరోజు మారింది. ఆడు ఉరియే వాడిని చంపిద్ది అన్నప్పుడు పేతురు, ఆంద్రేయ, బర్నబా, యాకోబు, యోహాను అందరూ తగ్గించుకొని, యోహాను గారు సైతం తగ్గించుకొని జీవితాన్ని గడిపారు. కనుక వారే పరలోక రాజ్యంలో ఉన్నారు, వారే పరలోక రాజ్యంలో హ్యాపీగా ఉన్నారు. మనోడు ఎక్కడున్నాడు? బతుకు బస్టాండ్ అయినా ఇస్కరియోతు ఎక్కడున్నాడు? నిత్య నరకాగ్నిలో ఉన్నాడు. కాబట్టి ప్రేమించండి, ప్రేమించబడండి. ఆ ప్రేమలో వృద్ధి చేయగోరు వాడు తప్పిదములు దాచిపెడతాడు.